హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి! చూస్తూనే మరో వారంలోకి ఎంటర్ అయిపోయాం. ఈ వారం అంతా కూడా మీకోసం నేను పరిచయం చేయబోతున్నాను ఫిలిపినో డిషెస్ని. అవును, మనం ఈ వారం అంతా కూడా ఫిలిప్పైన్స్లో ప్రయాణించబోతున్నాం. ఫిలిప్పైన్స్ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు ఫిలిప్పైన్స్ కంట్రీకి సంబంధించిన ఏదైనా కొన్ని విషయాల్ని మనం షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేసుకుందాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్, ఏమి రుచి! ఫిలిపినో వీక్. ఈ ఫిలిపినో వీక్లో మొదటగా మనము ఒక అద్భుతమైన ఫిష్ ఐటమ్ని తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే ఫిలిపినో స్వీట్ అండ్ సార్ ఫిష్. ఈ ఫిలిపినో స్వీట్ అండ్ సార్ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో పేస్ట్, కొద్దిగా పంచదార, వెల్లుల్లి, క్యారెట్, అల్లం ముక్క, క్యాప్సికమ్, అలాగే ఒక ఉల్లిపాయ, టొమాటో కెచప్, నిమ్మకాయ చెక్క, ఇంకా ఫ్లవర్ అంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. మైదా పిండి కొద్దిగా, అన్నిటికంటే ముఖ్యంగా చేప ఒకటి కూడా తీసుకున్నాము. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే రెండు కుకింగ్ స్టైల్స్ ఉంటాయి. ఒకటి ఫిష్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. ఆయిల్ అంటే డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రైలో ఫ్రై చేసుకుంటాము. ఫ్రై అయిన ఫిష్ని తర్వాత తీసి సాస్లో మిక్స్ చేస్తాం అన్నమాట. సో ఇది కుకింగ్ ప్రాసెస్. మొదటిగా చేపని నేను కట్స్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా, ఎందుకంటే మ్యారినేడ్ కానీ ఇవన్నీ కానీ లోపలికి చక్కగా వెళ్తాయనే ఉద్దేశంతో మనం ట్రెడిషనల్గా ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది కదా ఘాట్లు పెట్టడం అనేది, అదే ఘాట్లు పెడుతున్నాను అన్నమాట. సో దీనికి కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలి. కొద్దిగంత ఆయిల్, కొద్దిగా సాల్ట్, బాగా దీని లోపలికి వెళ్ళే విధంగా, ఘాటు లోపలికి వెళ్ళే విధంగా ఉప్పు ఇంకా నూనె కూడా వెళ్ళాలన్నమాట. కొద్దిగా ఇలా నానుతూ ఉండనియండి. మనం వెళ్ళేసి పొయ్యి వెలిగించుకుందాం. పెనం వేడయ్యేలోపు ఇది కూడా కొద్దిగా అంత మ్యారినేట్ అయిపోతుంది, అని పెట్టేసుకోవచ్చు. కానీ మీరు మాత్రం అంత వేగంగా చేయకండి. దగ్గర అట్లీస్ట్ ఈ ఉప్పు నూనె వేసి మ్యారినేట్ చేసిన ఈ చేపని ఒక అరగంట పాటు అన్న మ్యారినేట్ అయ్యే విధంగా జాగ్రత్త పడండి. అరగంట నుంచి గంట వరకు అయితే ఇంకా బెటర్. ఓకే, అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ కటింగ్స్. మొదటగా గార్లిక్ని చాప్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కలు వచ్చే విధంగా చాప్ చేసుకుంటే గార్లిక్ చక్కగా సాతే అవుతుంది కదా, ఆ విధంగా. అండ్ ఆనియన్ కూడా. ఇన్ని చాలు, నేను సగం ఉల్లిపాయ మాత్రమే వేస్తున్నాను. పెనం బాగా వేడైపోయింది. వాట్ యు వాంట్. ఇందులో కాస్త ధారాళంగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫిష్ని ఫ్రై చేసుకున్నాను. అది అలా ఫ్రై అవుతూ ఉండనిద్దాం. ఇక్కడ మన మిగిలిన పనులు చూసుకోవచ్చు.
పర్ఫెక్ట్లీ సెట్ అయిపోబోతుంది అనమాట. నౌ పాన్ నెంబర్ 2లో ఆయిల్ వేసుకొని సాస్ తయారు చేసుకున్నాం. మొదటగా గార్లిక్, అండ్ దెన్ జింజర్, ఫ్రెష్ జింజర్ ఫ్రెష్గా వేసేసుకుంటున్నాం, చక్కగా ఉంటుంది. చేప కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నా. కొద్దిగా ఆనియన్స్ సాతే అయిన తర్వాత ఒకటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ నౌ స్టెప్ బై స్టెప్ బెల్ పెప్పర్స్ వేస్తున్నాను, గ్రీన్ అండ్ రెడ్ బెల్ పెప్పర్స్. అలాగే క్యారెట్ కూడా వేసేస్తున్నా. అలాగే కొద్దిగా అంత సాతే అయితే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటో పేస్ట్ ఇంకా టొమాటో కెచప్ కూడా వేసుకున్నాం. Now I'm adding sugar. పంచదార కొద్దిగా కరిగిపోతే సరిపోతుంది, మొత్తానికి ఆ కోట్ వచ్చేస్తుంది అనమాట. కాస్త పంచదార కరిగేంత వరకు వేయించేసుకొని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం. స్లరీ అంటాం కదా, ఆ విధంగా వస్తుంది అనమాట. ఇది కొద్దిగా సూపీ కన్సిస్టెన్సీ ఆ విధంగా రావడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం అట్లా వేగిన తర్వాత వాటర్ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగంత వాటర్, ఇది సూప్ లాగా రాదు, స్ట్యూ సూప్ లాగా కాదు, జస్ట్ ఒక సాస్ లాగా రావాలన్నమాట. రెడీ. ఫైనల్ ఇంగ్రీడియంట్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, సీజనింగ్. సాల్ట్ కొద్దిగా వేసుకుందాం అండ్ పెప్పర్. పెప్పర్కి సంబంధించి చూసినట్లయితే కారానికి వేరే ఏం వేయలేదు మనం, చూసారు కదా. నిజానికి ఈ డిష్ కూడా స్వీట్ అండ్ సారే ఉంటుంది కాబట్టి స్వీట్ కోసం షుగర్ వేసాము, సార్ కోసం టొమాటోస్ వేసాము, అలాగే లైమ్ జ్యూస్ కూడా వేసుకోబోతున్నాము. సాల్ట్ స్పైసీ ఏదైతే ఉందో అంటే కారం ఏదైతే ఉందో అది బాగా తక్కువగానే ఉంటుంది ఈ డిష్లో, కాబట్టి అది బాగా తక్కువగానే వేసుకుంటాం. రైట్, మన డిష్ రెడీ. నౌ నిమ్మకాయ పిండేసి పొయ్యి ఆపేద్దాం. డన్. ఫిష్ రెడీ అయిపోయింది, సాస్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ప్లేట్లో ఫిష్ తీసుకొని దీని మీద నుంచి ఇది పోసేస్తాం అనమాట. అలా పోసేసి మీకు ఫైనల్గా ప్రజెంటేషన్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. Sweet and sour fish.
ఇలా జాగ్రత్తగా కష్టం, కానీ మామూలుగా అయితే చేతితోటి శుభ్రంగా లాగించేయచ్చు. మీకోసం మర్యాదగా అలాగా తింటున్నా. యం. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతుంది ఏంటంటే మంచి మెయిన్ కోర్స్ లాగా తయారు చేసుకోబోతున్నాము. ఫిలిపైన్స్ అన్న, చైనీస్ అయినా అందరికీ కూడా బాగా గుర్తొచ్చేది నూడిల్ ఐటమ్ అనమాట. ఖచ్చితంగా మనం కూడా అలాంటి నూడిల్ని మనం తయారు చేసుకోబోతున్నాం ఇప్పుడు. అద్భుతమైన నూడిల్, దాని పేరేంటంటే ఫిలిపినో పాన్సెట్. ఫిలిపినో పాన్సెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కొద్దిగంత సేమియా, దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం. అలాగే వెల్లుల్లి, క్యారెట్ ముక్క, ఉల్లిపాయ ముక్క, కొద్దిగా సోయా సాస్, కొద్దిగంత బెల్ పెప్పర్, క్యాబేజ్, ఇంకా చికెన్ స్ట్రీక్స్ అనమాట. 2 చిన్న చిన్న ముక్కలు ఇలా తీసుకున్నాం. సుప్రీం చికెన్ అనమాట, ఇది సుప్రీం మీట్ అంటాం. అలాగే నూడిల్స్ కూడా తీసుకున్నాం. సో మొదటిగా పాన్ వెలిగించుకొని కాసని నీళ్ళు పెట్టుకున్నాం. వాటర్లో నూడిల్స్ని బ్లాంచ్ చేసుకుంటాం అనమాట. బ్లాంచ్ చేసుకొని అల్లుంతి స్టైల్ మనకు తెలిసిందే కదా. సో ఆ విధంగా బ్లాంచ్ అయిన తర్వాత నీళ్ళు వడపోసుకొని నూడిల్స్ని వేసి ఫ్రై చేసుకుంటాం అనమాట. ఈలోపు బోల్డని కటింగ్స్ ఉన్నాయి, ఈ కటింగ్ పని కూడా మనం పూర్తి చేసుకుందాం. మొదటగా గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. అండ్ క్యారెట్. క్యారెట్ కాబట్టి యథావిధి ఎప్పట్లాగే మనం చక్కగా జూలియన్స్ కొట్టుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా దాని ప్లేస్లో దాన్ని ఉంచేసుకున్నాం అడ్డు లేకుండా. వాటర్ వేడైపోయాయి. ఇందులో ఇప్పుడు నేను నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ cabbage. క్యాబేజ్ కూడా సన్నగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా జూలియన్స్ వచ్చే విధంగా అన్నమాట. ఇది కూడా పని అయిపోయింది మనకు. అండ్ ఫైనలీ ఆనియన్. సో ఈ ఆనియన్ని కూడా ఇదే విధంగానే జూలియన్స్ లాగా మనం చాప్ చేసుకున్నాం. డన్. అయిపోయాయి కదా కటింగ్స్ మొత్తం. పరిసమాప్తం. పని చేద్దాం. ఇది ఈ పొయ్యి మీదకి
దీన్ని ఈ పొయ్యి మీదకి స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు మనం దానికి కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ మొత్తం సాస్ అంతా రెడీ చేసుకుంటాం. ఈలోపు నూడిల్స్ కూడా కుక్ అయిపోతాయి. నూడిల్స్ని దీంట్లోకి పుష్ చేసుకున్నట్లయితే ఫినిష్ అయిపోతుంది అనమాట మన పాన్ సెట్. ఓకే, పెనం వేడైపోయింది. ఈ మాటల మధ్యలో ఇందులో ఒక్కొక్కడిగా ఇంగ్రీడియంట్స్ వేసుకొని సాటే చేసుకొని సూప్ రెడీ చేసుకున్నాం. మొదట గార్లిక్ వేసాను, కొద్దిగా అలా అలా ఈదించేసి ఆనియన్ వేస్తున్నాను. నూడిల్స్ కూడా కుక్ అయిపోయి చాలా చక్కగా నీట్గా. ఇందులో ఏం చేద్దామంటే కొద్దిగంత ఆయిల్ వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఆనియన్స్ వేసాము. ఇప్పుడు ఏంటంటే యూజువల్లీ అయితే వెజిటబుల్స్ వేస్తాం కదా, కానీ ఈసారి అలా కాదు. ఎందుకంటే చికెన్ కుక్ అవ్వాల్సి వస్తుంది సోయా సాస్లో. అందుకని సోయా సాస్ వేసుకొని సోయా సాస్లో చికెన్ వేస్తున్నాం. ఆ చికెన్ కుక్ అయ్యేంత వరకు కాస్త వెయిట్ చేయాలి. ఒక 2 minutes ఆర్ 1 minute చికెన్ వేడైపోయేసి ఆ సోయాని అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా కుక్ అవుతుంది కదా, తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఈలోపు మనం ఏం చేద్దామంటే నూడిల్స్ చక్కగా కుక్ అయిపోయాయి, దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటాం. అందులోనే ఉండని అలా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. నౌ ఐఎమ్ యాడింగ్ వెజిటేబుల్స్. ఫస్ట్ క్యాబేజ్ వేస్తున్నాను, తర్వాత క్యారెట్ కూడా వేస్తున్నాను. దాంతోపాటు వర్మిసెల్లి. మొదట వర్మిసెల్లి వేయాల్సింది, బట్ ఎనీవే అది ఫ్రై అయింది కాబట్టి ఐ టుక్ దట్ లిబరేషన్. కొద్దిగంత సాతే అవని అది. అండ్ నౌ ఐమ్ యాడింగ్ క్యాప్సికమ్. కొద్దిగా వేగాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా వేసేసాం కదా, ఇవన్నీ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్ కాబట్టి జస్ట్ వేడి తగిలి పచ్చిదనం పోయేంత వరకు అలా ఫ్రై అయితే సరిపోతుంది. అలా అయిన తర్వాత విల్ పోర్ వాటర్. దీన్ని కాసేపు అలాగా వేగనిద్దాం. ఇప్పుడు ఇవన్నీ కుక్ అవ్వడానికి నూడిల్స్ బయట కుక్ చేసుకోకుండా ఇందులోనే కుక్ చేసుకుంటున్నారనుకోండి, అలాంటప్పుడు కాస్త ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నూడిల్స్ బయట కుక్ చేసేసాం కాబట్టి ఇందులో కాస్త తక్కువ వాటర్ పడుతుంది. ఆల్మోస్ట్ మనం సేమియా యూస్ చేసాం కదా, ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెజిటబుల్స్ అవి కూడా కుక్ అవ్వాలి అనుకుంటే కాస్త ఎక్కువ వేయచ్చు. కొద్దిగా ఎక్కువ వేస్తే ఏంటంటే కాసేపు ఎక్కువ అలా సాతే చేస్తుంటే ఎలాగూ డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుందాం. పెప్పర్ కాసేపు ఎక్కువే తిప్పాల్సి వస్తుంది, ఎందుకంటే క్వాంటిటీ బోల్డ్ అంత అయింది చూస్తున్నారు కదా. Right. Finally, we are adding noodles to it, which is pancit.
ఇదంతా డ్రై అయ్యేంత వరకు కాసేపు అలా సాతే చేయాలి, ఫ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత డైరెక్ట్గా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపించేస్తాను. యమ్మీ యమ్మీ పాన్సెట్స్. చికెన్ బాగా కుక్ అయింది. నూడుల్, ఇది కదా ఆనందం. ఓకే, సారీ, అలాగే తింటూనే ఉండిపోతాను నేను. మంచిగా వండుకొని తినుకొని బాగా ఎంజాయ్ చేస్తాం. రైట్, సూపర్గా టేస్టీగా ఉంది. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.